1,00,000 ఓట్ల లక్ష్యం. దానికి ఒప్పుకుంటున్నారా మీరంతా అని అడుగుతున్నా. ఒప్పుకుంటే చేతుల పైకెత్తండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. రాష్ట్రంలోనే అతిపెద్ద మెజారిటీ వచ్చే నియోజకవర్గంగా కుప్పాన్ని. కుప్పం ప్రజలకు కూడా పలానా మంచి చేశాను అని చెప్పుకోలేకపోవడం బాబు మార్క్ రాజకీయం అయితే, కుప్పంలో కేవలం ఎన్నికల్లో మిమ్మల్ని ఉపయోగించుకొని తర్వాత గాలి కొదిలేసే రాజకీయం చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న రాజకీయం కావాలన్నా అందరూ కూడా ఆలోచన చేయండి. కుప్పం నియోజకవర్గం ఓకేనా? కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఈసారి ఓడిస్తామని వైసీపీ శపథం చేసింది. అలాగే 1,00,000కు పైగా మేజార్టీతో కుప్పంలో ఈసారి గెలుస్తానని చంద్రబాబు ప్రతినబున్నారు. దీంతో కుప్పం నియోజకవర్గంలో ఎవరి మాట నెగ్గుతుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అందుకే కుప్పంలో మేజార్టీపై కూడా భారీ స్థాయిలో బెట్టింగ్లు జరుగుతున్నాయి. అందుకే కుప్పం నియోజకవర్గం వైపు అందరి చూపుంది. చంద్రబాబుకు వచ్చే మేజార్టీ ఎంత? దానిపై టీడీపీ నేతల్లో టెన్షన్లకుండగా ఈసారి కుప్పం కోటాను ఛేదిస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలో భారీగా పోలింగ్ నమోదు కావడంతో ఎవరికి అడ్వాంటేజ్ అన్నది తేలకుండా ఉంది. కుప్పం నియోజకవర్గం అంటే చంద్రబాబుకు అడ్డా. ఆయన 7 సార్లు ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఈసారి గెలిస్తే రికార్డు స్థాయిలో వేరెవరు వరుసగా గెలవనన్ని సార్లు చంద్రబాబు గెలిచి రికార్డు సృష్టించినట్లే అవుతుంది. 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. చంద్రబాబు ఇన్నిసార్లు గెలిచినా గత ఎన్నికల్లో మాత్రం ఆయన మేజార్టీ తగ్గింది. ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు తన ప్రత్యర్థి కంటే 50,000 మేజార్టీతో గెలుస్తుంటారు. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి మీద కేవలం 30,000 మేజార్టీతోనే విజయం సాధించారు. అందువల్లనే వైసీపీని కుప్పంలో చంద్రబాబును ఎందుకు ఓడించలేమని తొలి నుంచి అక్కడ ఫోకస్ పెట్టింది. చంద్రమౌళి కుమారుడు భరత్ను వైసీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీని చేసింది. కుప్పం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించింది. కుప్పంను రెవెన్యూ డిజైన్ చేసింది. హంద్రినీవా నీలం తెచ్చామని చెప్పుకుని ఎన్నికల్లో బరిలోకి దిగింది. అయితే చంద్రబాబు మాత్రం కుప్పం ప్రజలపై పూర్తిగా విశ్వాసం ఉంచారు. ఎన్నికల సమయంలో పెద్దగా కుప్పంలో ప్రచారంలో కూడా ఆయన చేయలేదు. అంత కాన్ఫిడెన్స్తో ఆయన ఉన్నారని వేరే చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పుడొచ్చిన పోలింగ్ శాతం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడు ఇంత స్థాయిలో పోలింగ్ జరగకపోవడంతో ఎవరికి వారు తమదే గెలుపు అంటూ సోషల్ మీడియాలో సవాలు విసురుకుంటున్నారు. కుప్పం నియోజకవర్గంలో దాదాపు 2.20 లక్షల మంది పైగా ఓటర్లుండగా అందులో 89.88% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారిక లెక్కల ద్వారా తేలింది. అత్యధికంగా కుప్పం నియోజకవర్గంలో పోలింగ్ శాతం నమోదైంది. ఇప్పుడు ఈ ఓటింగ్ శాతంపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కుప్పంలో చంద్రబాబు చేసిన అభివృద్ధితో పాటు ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి కావడంతో ఆయన గెలుపుకు డోకా లేదని టీడీపీ శ్రేణులు ధీమాగా ఉన్నారు. అయితే అదే సమయంలో పథకాలు అభివృద్ధి తమను ఈసారి గెలిపించి తీరుతాయన్న నమ్మకంతో వైసీపీ ఉంది. మొత్తం మీద కుప్పంలో అత్యధిక శాతం పోలింగ్ నమోదు కావడంతో ఎవరిని గెలిపించడానికి ఓటర్లు క్యూ కట్టారనేది జూన్ 4వ తేదీన తెలియనుంది. అప్పటి వరకు కుప్పంపై మాత్రం చర్చలు నడుస్తూనే ఉంటాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.